शांति। ओम शांति। आज आज के कार्यक्रम में हमारे बीच में आदरणीय राजू भाई जी उपस्थित हैं। आपका बहुत बहुत स्वागत है। आपका आज टॉपिक है सर्वंश त्याग। बाबा ने त्याग पर तो बहुत सारी मुरलियाँ चलाई है, लेकिन सर्वंश त्याग किसको कहते हैं उस पर भाई साहब आज महीनता से हमको समझाएंगे। और आज खास विशेष हमारे ब्राह्मण परिवार के वरिष्ठ भ्राता जी आदरणीय अमित चंद भाई जी, उनके बारे में भी आप थोड़ा अपने अनुभव सुनाएंगे, श्रद्धा सुमन अर्पित करेंगे। आदरणीय राजू भाई, ओम शांति। ओम शांति। आज हम सभी अपने अति प्यारे ఈరోజు మనమందరము మన అతి ప్రియమైన ఈ బ్రాహ్మణ పరివారంలో एक मजबूत पिल्लर ఒక దృఢమైన స్తంభం లాగా जिन्होंने बहुत अथक बन करके यज्ञ की सेवाएं की, ఆయన అలసిపోకుండా యజ్ఞం యొక్క సేవ చేశారు. అథక్కా అయ్యి पालन किया। ఇంత పెద్ద జోన్ యొక్క సంచాలనం చేశారు అమీర్ చంద్ बाबा భాయ్. ने उनको जैसा नाम दिया బాబా వారికి పేరు ఎలా ఇచ్చారో कि दिल అలాగే వారి హృదయం కూడా ఉండేది. अमीर थी, అమీర్ అంటే ధనవంతుడు, बड़ी दिल वाले। చాలా పెద్ద మనసున్న వ్యక్తి. मेरा कई बार उनसे फोन के द्वारा, पत्र व्यवहार के द्वारा मिलना होता रहा। నేను చాలాసార్లు ఆయనతోటి ఫోన్ ద్వారా పత్ర వ్యవహారముల ద్వారా कोई भी पत्र आते थे, నేను వారితో సంపర్కంలో ఉండేవాడిని. किसी भी प्रकार के, ఎటువంటి ప్రకారమైన ఉత్తరం मैं వచ్చినా डायरेक्ट किसी को भी उन पत्रों का उत्तर नहीं देता था। నేను ఎప్పుడు డైరెక్ట్గా సమాధానం రాయను. వేరే వారి నుంచి వస్తే, दादी जी कहती, వారి నుంచి పత్రం వస్తే भाई से पूछो। దాదీకి చెప్తే దాదీ అనేవారు అమీర్ చంద్ అన్నయ్యని అడగండి, వారి చెప్పిన విధంగా రాయండి అనేవారు. फोन करता, నేను ఫోన్ చేసి వారితో మాట్లాడేవాడిని. यज्ञ के कायदे, यज्ञ के नियम मर्यादाएं, యజ్ఞం యొక్క నియమాలు మర్యాదలు चाहे कोई कैसा भी हो, ఎవరు ఎలా ఉన్నా కానీ कहते जो बड़े कह रहे हैं, जो यज्ञ के नियम बने हुए हैं, యజ్ఞం యొక్క నియమానుసారంగా प्रमाण आप उनको हैंडल करो। పెద్దవాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా మీరు వారితో వ్యవహారం చేయండి, అలాగే ఉత్తరాలకు సమాధానాలు రాయండి అని రాజుబాయికి సూచించేవారు. అమీర్ చంద్ అన్న యొక్క నేచర్ మీ అందరికీ తెలుసు. संसार వారు చాలా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అలాగే గంభీరంగా ఉండేవారు. వారి ముఖం పైన ఆత్మీయత అనేది కనిపించేది. వారిలో రమణీయత కూడా చాలా ఉండేది. बड़े निश्चल भाव से सुन करके, ఏ విషయమైనా ఆయన నిశ్చలమైన మనసుతో విని करके उस बात का उत्तर देते थे। నవ్వుతూ దానికి సమాధానం చెప్పేవాళ్ళు. कई बार मेरा पंजाब जोन में जाना हुआ, నేను చాలాసార్లు పంజాబ్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. భిన్న భిన్న స్థానాల నుంచి నాకు ఆహ్వానం లభించింది. था बहन जी నేను అక్కయ్యలతో చెప్పేవారును, छुट्टी ली है? మీరు మీ జోన్ నుంచి పర్మిషన్ తీసుకున్నారా నన్ను పిలవడానికి అని. అయితే వాళ్ళు చెప్పేవాళ్ళు, మా భాయ్ సాబ్ పర్మిషన్ ఇచ్చారు, మీరు రండి అని. अभियान निकालने हैं, నేను यहाँ पर इस प्रकार की सेवाएं हैं। అన్నయ్యతో చాలాసార్లు మాట్లాడేవాడిను. ये दिल से ఇలా उमंग उत्साह से कहते ఫలానా యాత్ర తలపెట్టాము जो सेवाएं మీ करनी జోన్లో. है करो। అయితే అన్నయ్య ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు ఎలాంటి సేవ చేయాలన్నా మీరు రావచ్చు. హర్యానాలో, हिमाचल में, హిమాచల్లో, पंजाब में పంజాబ్లో अलग अलग अभियान निकाले। అనేక సార్లు ర్యాలీలు కావచ్చు, యాత్రలు కావచ్చు, గ్రామ వికాసకి సంబంధించిన चिंग में అన్ని అభియాన్ समापन में వాటి जब भी कहा कि आपको आना है, వాటి ఆరంభంలోనూ ముగింపు కార్యక్రమంలోనూ అన్నయ్య తప్పకుండా వచ్చేవాళ్ళు. పిలవగానే వచ్చేవారు. सोनीपत అది ఎక్కడున్నా సరే, సోనేపట్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, అన్నయ్య హాజరయ్యేవాళ్ళు. कितना भी ఎంత దూరమైనా కావచ్చు, ఎంత ప్రయాణం చేయవలసి వచ్చినా వారు ఎప్పుడు लोग कर लो, మీరు చేసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. अपनी उपस्थिति తన ఉపస్థితి తప్పకుండా ఉండేది. शिमला में, నేను సిమ్లాలో, हिमाचल प्रदेश की लॉन्चिंग का कार्यक्रम, హిమాచల్ ప్రదేశ్లో గ్రామ వికాసం యొక్క ప్రోగ్రాం పెట్టాను. पालमपुर में रखा, పాలన్పూర్లో కూడా చేశాను.
ఎక్కడ ఏ సేవలు జరిగినా मेहता जी दौड़ के అమీర్ చంద్ అన్నయ్య పరుగు పరుగున हर వచ్చేవారు. प्रकार से गाइड करते ప్రతి और यहाँ तक దాంట్లో వారి మార్గదర్శనం చేసేవారు. को भी कोई तकलीफ न हो. सौगात से लेकर के भोजन क्या है, सौगात क्या ఆ है, యాత్రలో పాల్గొనడానికి వచ్చేవారికి అన్ని వ్యవహారాలు చూసేవాళ్ళు. వారి భోజనం కావచ్చు, వారికి सदा उनकी కానుకలు కావచ్చు, बहनें हैं అన్ని విషయాలు వారు పట్టించుకునేవారు. सिर्फ बैकबोन बन करके गाइड जरूर करते थे. ఆయన వెన్నెముకలా అయ్యి ప్రతి కార్యక్రమానికి सोनीपत बन रहा था మాకు మార్గదర్శనం చేసేవారు. एकड़ में సోనేపట్ట बहुत सुंदर रिट्रीट సోనేపట్లో బాబా యొక్క సెంటర్ 8 ఎకరాల్లో తయారైంది. फेस बन ही रहा था. మొదటి ఫేజ్ తయారైన తర్వాత फोन किया भाई जी నేను అకస్మాత్తుగా వారికి ఫోన్ చేశాను. ग्राम विकास की मीटिंग सोनीपत में रखना चाहते हैं. అమీర్ చంద్ అన్నయ్యతో చెప్పారు, మేము సోనీపట్లో మా ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాము, గ్రామ వికాస్ ఉంది అని అన్నారు. बन करके तैयार नहीं हुआ. అన్నయ్య అన్నారు, ఇంకా आप आना चाहते हो वेलकम है, आ जाओ सर. మీరు వెల్కమ్, మీకు స్వాగతం రండి. ఇంకా పూర్తిగా తయారు కాలేదు. హాల్, अलग से नहीं था. కిచెన్ కూడా తయారు కాలేదు. करीब 200-250 लोग మేము 250 మంది దాకా మేము అక్కడికి చేరుకున్నాము. सम्मान सबकी పెద్ద హృదయంతో ఆయన అందరికీ సన్మానము, అందరికీ వ్యవస్థ అంటే అన్ని రకాల से रात तक ఫెసిలిటీస్ వారికి ఇచ్చారు. ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చొని అన్నయ్య అన్నీ చేయించేవారు. లిఫ్ట్ పాడైపోయినా, వేడి నీళ్ళు రాకపోయినా కానీ खराब होते. ఆయన దగ్గరుండి అన్నీ సరి చేయించేవాళ్ళు. फ्लोर में रहते खुद पैदल चल करके जाते. సెకండ్ ఫ్లోర్ కూడా ఆయన इतने निरहंकारी మెట్లు ఎక్కి వచ్చేవారు లిఫ్ట్ పాడవుతాయి. मिलनसार అలాంటి నమ్రచిత్తమైన వారు, विशेषताएं उनकी हम కలిసిమెలిసి ఉండేవారు. చాలా మంచి లక్షణాలు వారిలో ఉండేవి. सुनी. आत्मा को బాబా అలాంటి ఆత్మను पहले दादी चंद्रमणि जी के साथ सेवाओं के निमित्त అన్నయ్య చంద్రమణి దాదితోటి తోడుగా సేవల కోసం నిమిత్తంగా చేశారు. चल दीदी के साथ ఆవిడ తర్వాత ఆవిడ శరీరం మొదలైన తర్వాత అచల్ దీది తోటి చండీగఢ్లో ఉండి సేవలు చేశారు. बड़ों ने అలాగే सोनीपत पंजाब जोन की सेवाओं के निमित्त పంజాబ్ సేవల నిమిత్తము सेंटर बनवाने की రిట్రీట్ సెంటర్ గురించి వారికి మార్గదర్శనం చేశారు. था. भाई साहब చాలాసార్లు నేను ఆయన అడిగాను, सबका सहयोग मिलता है. అందరి యొక్క సహయోగం మీకు లభిస్తుందా అని అడిగేవాడిని. मैं तो मांगता नहीं किसी से. అయితే ఆయన అనేవాళ్ళు, బాబా పైన కూర్చుని ఉన్నారు, బాబా చేయిస్తారు, నేనైతే ఎవరిని అడగను అని చెప్పేవారు. गाइड जरूर करें. ప్రతి ఒక్క విషయం थोड़ा सा स्थान था, कहते हैं यहाँ पर हम गाय रख लेते हैं, यहाँ योगिक खेती करेंगे. అన్నయ్య గ్రామ వికాస్ కార్యక్రమంలో భాగంగా सब्जी ఎక్కడైనా స్థలం దొరికినా కానీ किसान मुझे दे दो गाइड करने के लिए. అన్నయ్య మాకు తోడు ఇచ్చేవాళ్ళు. ప్రతి విషయంలో ఆయన ఆసక్తి చూపించేవారు. करना ప్రతి మాటను ఒప్పుకునేవాళ్ళు, హాజీ అనేవాళ్ళు. ప్రతి ఒక్కరికి సన్మానం ఇచ్చేవారు. सरलता के साथ सबसे बात करना, సరళత తోటి వారి వ్యవహారం ఉండేది. सही जोश में जोर से వారి ముఖం నుంచి ఎప్పుడు నేను చిరాకు పడ్డం కానీ, వారి ముఖంలో చిరాకు కానీ ఎప్పుడు చూడలేదు. के आधार చాలా నమ్రచిత్తంగా, నిర్మాణంగా, इतने बड़े जोन को అంత పెద్ద జోన్ని, संस्कार अलग अलग विचार వేరే వేరే సంస్కారాలు ఉన్న వాళ్ళని, అనేక రకాలైన ఆలోచనలు ఉన్న వారిని, ఆపేక్ష ఉన్న వాళ్ళందరినీ, మీ అందరికీ తెలుసు ఎంత కష్టమో అందరినీ కలుపుకొని నడవడం అంటే. मुझे भी बड़ी मीटिंग में बुलाया जाए. పెద్ద అక్కలు అనుకుంటారు, నన్ను కూడా పెద్ద మీటింగ్లో పిలవాలి, నాకు ఫలానా సేవలో భాగం కావాలి. की हलचल होती है. ఇలాంటి విషయాలు చాలా ఆందోళన అయితే ఉంటుంది జోన్ లెవెల్లో. కానీ అందరికీ సన్మానం ఇచ్చి చాలా నమ్రతతోటి వ్యవహారం చేసేవారు. इतने बड़े संगठन को వారంత పెద్ద సంఘటనను ఒకే సూత్రంలో కలిపి ఉంచారు. ఇది చాలా పెద్ద విషయము. ఒక అన్నయ్య అయ్యి ఉండి కూడా सुनना सहन कर అక్కయ్యలని మాట వినడము, వారిని సహనం చేయడము, सहज रीति से लेना. ఏ సమస్య వచ్చినా సహజ రీతిగా పరిష్కారం చేయడము. कंप्लेन गई कभी भी इस प्रकार से ఆయన వద్దకు అనేక రకమైన ఉత్తరాలు వచ్చేవి, కంప్లైంట్స్ వచ్చేవి. అవన్నీ కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్రేకపడేవాళ్ళు కాదు. చాలా శాంతిశీలంగా से मधुबन అన్నిటికీ పరిష్కారం చేసేవారు. जो नियम है आप जो करना चाहो कर लो, मेरी छुट्टी है. మధుబన్ నుంచి ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ కార్యక్రమం అయినా పంజాబ్ జోన్లో ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, మధుబన్ వాళ్ళు మీరు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు అని మాకు పర్మిషన్ ఇచ్చేవారు. समाज सेवा प्रभाग के उपाध्यक्ष వారు సోషల్ సర్వీస్ వింగ్ యొక్క ఉపాధ్యక్షుడు కూడా
అన్ని రకాల బాధ్యతలు ఉండేవి. सरल नेचर కానీ ఎంత सादगी సరళమైన జీవితము जो आज मेरा सब्जेक्ट है వారిది ఉండేది. त्याग मुहूर्त ఈరోజు నా సబ్జెక్ట్ అనేది త్యాగముహూర్తం, సర్వంస త్యాగము. मैं ఈ अभी విషయం పైన की लाइव देख रहा था जब अंतिम संस्कार की నేను అమర్చంద్ భాయ్ యొక్క उनकी यात्रा निकली ఒక క్లాస్ నేను అవేకనింగ్ టీవీలో చూస్తున్నాను. से भाई बहनें వారి అంతిమయాత్ర भी सब उस ड्रेस में थे कोविड के कारण అందరూ కోవిడ్ కారణంగా लेकिन ఆ పీపీ बड़ी शांतिपूर्वक ధరించి ఉన్నారు, ఆ కిట్స్ అన్నీ ధరించి ఉన్నారు. से उनको श्रद्धांजलि दे रहे थे। ఈరోజు టీవీలో చూపించారు, అవేకనింగ్ టీవీలో అన్నయ్య యొక్క అంతిమయాత్రను. बहनें गई थी, వారి అంతిమ సంస్కారాలు అక్కలు కూడా ఉన్నారు. बहनें बैठी थी, ఒక వరుసలో అందరూ అక్కలు కూర్చొని ఉన్నారు. కొంతమంది 5-6 మంది అన్నయ్యలు, ये थे शायद सरकार की तरफ से थे, कुछ अपने थे, पहचान में तो आते नहीं కొంతమంది सब, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. लेकिन फिर भी कुछ भाइयों को पहचाना मैंने और सभी बड़े स्नेह से उनको विदाई दी। చాలా స్నేహంగా इसी श्रेष्ठ आत्मा వారికి వీడ్కోలు చెప్పారు. అలాంటి శ్రేష్ఠ ఆత్మను जो बाल ब्रह्मचारी बनकर బాల బ్రహ్మచారిగా మహాన్ జీవితం గడిపారు వారు. कुछ छोटी उम्र में मैं समझता हूँ 21-22 साल की उम्र में వారు చాలా చిన్న వయసులో 21 సంవత్సరాల వయసులో 60 साल तक వచ్చారు. अविरत निर्विघ्न 80 సంవత్సరాలు, తన జీవితంలో 80 సంవత్సరాల వరకు महान आत्मा को हम ఈ ఆత్మిక జీవితాన్ని గడిపారు. बहुत स्नेह అలాంటి మహాన్ ఆత్మకు మనమందరము श्रद्धांजलि अर्पित करते हैं। శ్రద్ధాంజలి అర్పితం చేద్దాము. अपनी सेवाएं की कितनी వారు ఎన్నో సేవలు చేశారు. यज्ञ को एकता के सूत्र में యజ్ఞాన్ని ఏకతా యొక్క సూత్రంలో కలిపి ఉంచారు. पंजाब जोन की नहीं की, కేవలం పంజాబ్ జోనే కాదు, जहाँ से भी जिस सेंटर से भाई बहनों ने ఎక్కడి నుంచి ఏ సెంటర్ వారు అయినా కానీ వారిని ఆహ్వానిస్తే कराने के लिए బట్టి చేయడానికి కావచ్చు, कार्यक्रमों के लिए కార్యక్రమం గురించి కానీ ऑलराउंडर बन करके వారు ఆల్రౌండర్గా అయ్యి सब प्रकार की सेवाएं करते। అన్ని ప్రకారాలైన సేవలు చేసేవాళ్ళు. भाग तो उनका निमित्त मात्र था, సోషల్ సర్వీసింగ్ నిమిత్తంగా ఉండొచ్చు, కానీ प्रभाग की बहुत अच्छी వారు రిలీజియస్ వింగ్ ధార్మిక द्वार के మైన మత గురువులకి, వారికి महात्माएं హరిద్వార్లో సంత మహాత్ములకి, यहाँ जितने सम्मेलन हुए उनका అక్కడ హరిద్వార్లో ఎన్ని మేళాలైనా కానీ చాలా విధివత్తుగా मिल करके జగదీష్ అన్నయ్యతో కలిసి అమర్చంద్ భాయ్ వాటి నిర్వహణ చేశారు. संतुष्ट किया। తన యొక్క సరళమైన వ్యవహారంతో అందరికీ సంతుష్టత చేకూర్చారు. आप सबने सुनी है। एक बार तो बाबा ने 7 दिन का कोर्स कराया त्याग के ऊपर 81 में। 81లో 81 సంవత్సరంలో బాబా है जिसमें त्याग త్యాగం గురించి అనేక మొదలు నడిపించారు. వరుసగా 7 రోజులు. विस्तार उसमें किया है। जब ये विषय आता है ఎప్పుడైనా ఈ విషయం हम వస్తే सब बाबा की आवाज में अव्यक्त बाबा के द्वारा सुन रहे थे इప్పుడైతే ब्रह्मा మనము बाबा का त्याग అవ్యక్త బాబా ద్వారా బ్రహ్మ బాబా యొక్క త్యాగం कैसा గురించి था वो విన్నాము. तो आप सबने इतिहास पढ़ा है। ఆ ఇతిహాసం అయితే మీరందరికీ తెలుసు, మీరందరూ చదువుకున్నారు కూడా. इस तरह से బాబా ఏ त्यागमय విధంగా जीवन जिया, త్యాగమయ్యే జీవితాన్ని గడిపారు. सुविधाएं सब సాధనాలు, సువిధ అన్నీ आने లభ్యమవుతున్నాయి लगे, కూడా. सब साधन आने लगे। बेगरी पाठ नहीं था जब बाबा व्यक्त हुए, लेकिन कोई भी चीज स्वीकार नहीं की। బాబా ఏ వస్తువును కూడా స్వీకరించే వాళ్ళు కాదు. सब बच्चों ने कहा बाबा ये जो आपका कमरा है यहाँ टीन सीट है और बरसात के समय टीन सीट से पानी टपकता है, బాబా యొక్క గది ठंडी पड़ती है పైన तो उसके పైకప్పు, कारण రేకులు పైకప్పు ఉండేది कमरा हो ఆ जाता కాలంలో. అయితే బాబా కొత్త బిల్డింగ్లు కట్టించిన తర్వాత అలకాయలు అడిగారు, है। अपने को शिफ्ट మీరు కొత్త బిల్డింగ్లోకి మీరు షిఫ్ట్ అవ్వండి అని చెప్పారు. प्यार से कहा बच्चे బాబా చాలా ప్రేమతో शिव చెప్పారు, बाबा इस पुरानी जुत्ती में आता है, इस పిల్లలు पुराने शरीर में శివ आता బాబా है, ఈ పురాతన శరీరంలో వస్తారు, పాత శరీరంలో వస్తారు. पुराने भवन में ही रहना है। आप నేను కూడా ఇలాంటి పాత బిల్డింగ్లోనే ఉంటాను, మీ పిల్లల కోసమే నేను కట్టించాను, जबकि మీరు बाबा అక్కడ ఉండండి అని చెప్పేవాళ్ళు. लेटिन बाथरूम भी नहीं था। బాబా గదిలో లెట్రిన్ బాత్రూమ్ కూడా त्यागमय ఉండేది जीवन కాదు. बाबा ने जिया और साथ అంత साथ త్యాగమయ अगर జీవితాన్ని चीजों को బాబా बोले, గడిపారు. बच्चों ने ऑफर की दिया। और कई बार सुना होगा एक माता बहुत प्यार से बाबा के लिए एक शाल लेकर के आई, बहुत महंगी शाल, अच्छी शाल, ठंडी बहुत थी। ఒకసారి ఒక మాతాజీ బాబా గురించి ఒక కప్పుకునే షాల్ తీసుకుని వచ్చింది. బాబాకి చెప్పింది, బాబా మీరే కప్పుకోవాలి, ఇది ఇది ఎవరికి ఇవ్వకండి అని చెప్పింది. पक्का करा दिया कि बाबा की ये शाल किसी को भी देनी नहीं है, అది नहीं देना बाबा को। లచ్చోదాదికి కూడా ఆ మాతాజీ చెప్పింది, ఇది బాబాకి తప్పితే ఇంకెవరికి ఇవ్వకూడదని చెప్పింది. गई
బాబాకు ఆ శాలువ उसी కప్పేసి समय कोई వెళ్ళిపోయింది. बाबा का बच्चा ठंडी में सामने आया, అదే उसे సమయంలో ठंडी लग బాబా रही थी। పిల్లవాడు ఒకళ్ళు बाबा ने वही చలిలో सावधान వణుకుతూ వచ్చారు. उठा బాబా करके उसको వెంటనే ఆ डाल శాలువ दिया। తీసి అతనికి కప్పేశారు. लच्छू दादी बोलती रही, बाबा ये లచ్చు क्या అది कर रहे చెప్తూనే ఉంది, బాబీ మీరు इतनी महंगी साल है, क्या ఇంత समझेगा, ఖరీదైన कैसे షాల్నే संभालेगा इसको, అతనికి ఇచ్చేశారేమిటి? ठंडी लग रही है, वो बाबा को याद करेगा। तो इस प्रकार की वृत्तियां त्याग की అలాంటి हमेशा ప్రకారమైన बाबा की रही। వృత్తి ఉండదు బాబాకు త్యాగము लेकिन గురించి. हम सब इस समय మనమందరము ఈ बहुत సమయంలో कुछ त्याग का भाग्य खा रहे हैं। ఆ త్యాగం యొక్క जो భాగ్యాన్ని कुछ हम మనం सेवाएं తింటున్నాము. करते हैं उसका बहुत कुछ रिटर्न मिलता है। మనం ఏదైతే సేవలు చేస్తున్నామో దానికి చాలా उस రిటర్న్ रिटर्न లభిస్తుంది. को किस रूप में स्वीकार మనము करते हैं। వాటిని ఏ రూపంలో స్వీకారం చేస్తున్నాము? कोई का जीवन श्रेष्ठ बनता है, कोई को अच्छी अनुभूतियां हो जाती हैं। ఎవరికైనా మంచి శ్రేష్ఠ జీవితం बाबा की లభించింది, विजय ఎవరికైనా మంచి जिसकी అనుభూతి कराई है, उनकी महिमा కలిగితే सब हो जाती है। బాబా యొక్క మహిమ అది. बहुत अच्छा आपने समझाया, बहुत మీరు अच्छा చాలా योग कराया, చక్కగా बहुत अच्छा ఇతరులకు ज्ञान అర్థం दिया। చేయించారు, చాలా చక్కగా యోగం जो చేయించారు. अच्छाई महिमा में आती है, అది మహిమలోకి వస్తే उसका उल्टा नशा चढ़ जाता है। చాలా మందికి దాని యొక్క ఉల్టా నష అనేది नशे ఎక్కుతుంది. के बंधन में आत्मा बनती ఆ जाती నష है। యొక్క मेरे जैसा ज्ञानी कोई नहीं, నషలో मेरे ఆత్మ जैसा योगी कोई नहीं। నాలాంటి ఆత్మ मैंने ఎవరు इसको లేరు, నాలాంటి दुरुस्त యోగి, कराया, నాలాగే मैंने इसको दृष्टि दी, జ్ఞాని ఎవరు లేరు అనుకుంటారు. నేను అతనికి దృష్టం ఇచ్చాను, నేను అతనికి అనుభవం చేయించాను. रस्सियां हैं, ఇలాంటి సూక్ష్మ బంధనాలు ఏవైతే ఉన్నాయో सूक्ष्म बंधन। बाबा कहते हैं बच्चे, బాబా అంటారు, ఈ సూక్ష్మ బంధనాలు మీరు త్యాగం చేయండి. प्लानिंग बुद्धि हूँ, मैं నేను इन्वेंटर हूँ, ప్లాన్ బుద్ధి కలవాడిని, हार्ड वर्कर हूँ, నేను సృజనాత్మకతతోటి సేవ చేస్తాను, अच्छी है, मैं बाबा నేను को చాలా प्रत्यक्ष కష్టపడతాను, करने के लिए दिन रात నాలో लगा हुआ విశేషతలు చాలా ఉన్నాయి, బాబాను ప్రత్యక్షం చేయడానికి నేను దినమరాత్రి శ్రమ हूँ। పడుతున్నాను. आत्मा हूँ, నాలాంటి యోగి ఎవరు లేరు, నేను నిమిత్త ఆత్మను. मैं है। ఇలాంటి నాది నాది అనే यही त्याग ఇవన్నీ త్యాగం చేయండి. ఇదే అన్నిటికన్నా పెద్ద త్యాగం. बाबा ने क्या नहीं किया, బ్రహ్మ బాబా ఏది చేయలేదు, दान मान धन सब తను सफल మనస్సు किया। ధనం అన్ని సఫలం अपने చేశాడు. बच्चों की जीवन श्रेष्ठ बनाई, ఇంతమంది పిల్లలకు జీవితాన్ని శ్రేష్టంగా చేశారు, ही त्याग कर दिया। కానీ తన పేరును కూడా త్యాగం చేశారు. आपने किया, बाबा कहते बच्चे मैंने कुछ नहीं किया। బాబాను ఇవన్నీ మీరు చేశారు అంటే బాబా అనేవాళ్ళు, నేనేమి చేయలేదు, दादी जी को పిల్లలు చేశారు, ఆ పైన బాబా చేసేవారు. कभी भी उन्होंने मैं शब्द का प्रयोग नहीं किया। నేను అలాగే దాది ప్రకాశ్మణి దాదిలో చూశాను, నేను చేశాను, నేనే చేయిస్తున్నాను. सुनाया है, शायद सुना होगा, ఒకసారి दादी कुछ समय माउंट आबू नहीं गई కొంత సమయము के कारण। మౌంట్ అబూ వెళ్ళలేకపోయింది, ఆమె అనారోగ్యం కారణంగా. दिन में दादी बैठी थी ऐसे एकांत में, मैं आया बाजू में बैठ गया, నేను ఒకసారి దాదిని కలవడానికి వెళ్ళాను. ऐसे देखा, దాది నన్ను చూసిన, ఆమె ఏకాంతంలో కూర్చొని ఉంది. पांडव भवन में सब ठीक है, मैंने कहा हाँ दादी सब ठीक है। దాది అడిగింది, ज्ञान सरोवर में ठीक జ్ఞాన సరోవరంలో పాండవులు అందరూ సరిగానే ఉన్నారని అడిగింది. मैंने अच्छा कह के ठीक चल रहा और क्या बोलूँगा। అయితే అన్నయ్య చెప్పారు, అందరూ బాగున్నారని చెప్పారు. जब ऐसे पूछा तो हमने कहा दादी आपकी सूक्ष्म शक्ति से, आपके शुभ संकल्प से सारा कारोबार बिल्कुल ठीक चल रहा है। అన్నయ్య చెప్పారు, దాది మీ యొక్క సూక్ష్మ సంకల్పము శక్తులతోటి అంతకార్యం సాఫీగా జరుగుతుందని చెప్పాను. शुभ संकल्प से దాది सब అన్నారు, अच्छा चल रहा ఏమి అలా అంటున్నారు? है, भूल गया तुम। అన్నయ్యతో చెప్పింది, నువ్వు మర్చిపోయావు, బాబా యొక్క సంకల్పంతో అన్నీ నడుస్తున్నాయి, దాది ఏం చేయదు. इतना निमित्त भाव, इतना निर्माण అంత నిమిత్త భావము దాదిలో ఉండేది. దాది ఎప్పుడు తన మహిమను స్వీకారం చేసేది కాదు, నేను చేయిస్తున్నాను को चला रहे అనేది అనుకునేది కాదు. అందరం కలిసి నడుస్తున్నాము, चल रहा है। అందరి యొక్క సహయోగంతో యజ్ఞం నిర్విఘ్నంగా నడుస్తుంది. బాబా నన్ను నిమిత్తంగా చేసి ఉండవచ్చు, కానీ बड़ा यज्ञ మీలాంటి భుజాలు లేకపోతే ఇంత పెద్ద కార్యం ఎలా నడుస్తుంది? था, అలాంటి నిర్మాణతతోటి నిరహంకారితతోటి దాది ఉండేది. अंदर मैं समझता हूँ उन्होंने मैं और मेरे को నాది जड़ से समाप्त। అనే దాన్ని సమాప్తం చేసింది ఆమె. बाबा कई बार कहते हैं బాబా చాలాసార్లు అంటారు, सबसे बड़ा त्याग है देह अभिमान का त्याग। అన్నిటికన్నా పెద్ద త్యాగము దేహాభిమానం యొక్క త్యాగము, कर्मेंद्रियों में जो आकर्षण है उसका त्याग, కర్మేంద్రియాల యొక్క ఆకర్షణ ఏదైతే ఉందో దాన్ని संबंधों में जो యొక్క मोह త్యాగం, है, attachment, సంబంధాల్లో మోహము అటాచ్మెంట్ యొక్క త్యాగము. और अटैचमेंट में भी बाबा दो बातें అటాచ్మెంట్లో కూడా రెండు విషయాలు బాబా చెప్తున్నారు. एक आत्मा अपने गुणों से, अपनी विशेषताओं से, ఆత్మ తన గుణాలు విశేషతలు सेवाओं से సేవలతో अपनी छाप डालती है, प्रभाव डालती है।
తన ప్రభావాన్ని చూపిస్తుంది ఆత్మ. कभी कभी आत्माएं उसके प्रभाव में आकर के ఆత్మ కూడా बहुत ఆ अच्छा ప్రభావంలోకి వచ్చి దాన్ని చాలా బాగా చేశాను అని ఆకర్షితంలోకి ప్రభావితంలోకి వస్తారు. प्रभावित होने से लगाव और झुकाव शुरू हो जाता ప్రభావితం కావడం వల్ల మోహం है। एक అనేది संबंध ఏర్పడుతుంది. में जहाँ पर प्रभाव पड़ा, लगाव झुकाव शुरू हुआ, లగావ్ జుకావ్ అంటారు కదా, वो आत्मा कर्म बंधन बनाती है, అది हिसाब కర్మబంధనంగా किताब మారుతుంది, లెక్కాచారంగా తయారవుతుంది. बनाते हैं। అందువల్ల బాబా అంటారు, सर्वस्व त्यागी आत्माएं సర్వస్వ త్యాగి ఆత్మ हर आत्मा की विशेषता को जरूर देखती है, ప్రతి ఒక్క ఆత్మ गुणों యొక్క का त्याग విశేషతలను చూస్తుంది, करती है, लेकिन किसी की विशेषता पर प्रभावित नहीं होती ఎవరి విశేషతలతోనూ और ప్రభావితం दूसरा కాదు, किसी से भी घृणा नहीं करती। ఎవరితోటి कहीं ద్వేషం स्वार्थ అనేది की ఉంచుకోదు, पूर्ति नहीं हुई, कहीं महिमा వారిలో नहीं స్వార్థం हुई, అనేది ఉండదు. किसी ने हमारी ఎవరైనా మహిమ ऊंचाई చేసినా చేయకపోయినా उससे थोड़ी नफरत हो गई, तो बाबा कहते हैं कि ये भी आत्मा का उसके साथ हिसाब किताब बनता है। అది కూడా లెక్కాచారాలు తయారవుతాయి ఒకవేళ దాని ప్రభావంలోకి వస్తే. नफरत न हो, घृणा न हो, అందువల్ల ఎవరిని ద్వేషించకూడదు, किसी की भी ఎవరిని చులకనగా చూడకూడదు. అలాగే ఎవరి గుణాలపైన, స్నేహం పైన, సేవలపైన ఆత్మ ప్రభావితం కాకూడదు. कहेंगे ये सच्चे सर्वंश त्यागी। అప్పుడు అంటారు సర్వంస త్యాగి అని. कुछ मुरलियाँ बाबा की साकार की हम सब सुनते हैं, బాబా చాలా మురళీలు बाबा की సాకారంలో मुरलियाँ చెప్పారు. सुन करके సాకార कई बार మురళీలలో अल्लील्ली हो जाते हैं। చాలాసార్లు మనము అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా కూడా తీసుకుంటాము. बच्चे मनसा में अगर तूफान आते हैं, బాబా నిన్న అన్నారు, पाते हैं, మనసులో తుఫాన్లో సంకల్ప వికల్పాలు వస్తే పట్టించుకోవద్దు, అవి వస్తూనే ఉంటాయి. నేను ఇంజన్ ఉన్నాను, నేను ముందర ఉన్నాను, तब तो मैं बच्चों को गाइड। ముందర నాకే వస్తాయి కదా, ఆ తర్వాతే నేను పిల్లలకి గైడ్ చేయగలుగుతాను. ఎప్పుడు మీరు గాబరా పడవద్దు అని చెప్పారు. बाबा ने अपने बच्चों को आदत दी, लेकिन अव्यक्त बाबा ने हम सबको इस बात पर विशेष अंडरलाइन कराई, అవ్యక్త బాబా దాదా మనకు అవ్యక్త బాబా चल रहे हैं, మనకు చెప్పారు, వ్యర్థ సంకల్పాలు వికల్పాలు నడుస్తున్నాయి, సంకల్పాల్లో కూడా తుఫాన్లు వస్తున్నాయంటే कर्म बन रहा है। అప్పుడు కూడా మీకు లెక్కాచారాలు తయారవుతున్నాయి, వికర్మలుగా అవుతున్నాయి అని బాబా అంటారు. कर्म का त्याग किया है, వికల్పాలు వికర్మలు త్యాగం చేసిన వారే సర్వం సత్యాగే. సాధారణ సంకల్పాలు కూడా రాకూడదు, వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. समय अनुसार वो ఇప్పుడు మనం అందరము సమయానుసారంగా बच्चे आते थे, बाबा को कहते थे, ఆ మురళి కూడా 50 సంవత్సరాల క్రితం చెప్పబడింది. कहते थे बच्चे कोई बात नहीं, బాబా పిల్లలు వచ్చేవారు, బాబాని కలిసేవారు. अंतिम समय के हम बिल्कुल समीप हैं, అయితే మనం ఇప్పుడున్న సమయం అంతిమ సమయం. काल आ जाए ఈ సమయంలో ఎవరిదే ఎప్పుడైనా అంతిమ సమయం రావచ్చు. होगी, तो युद्ध करते करते अगर शरीर छूट गया, యుద్ధం చేస్తూ చేస్తూ శరీరం వదిలిపోతే ఏం గతి इसलिए बाबा పడుతుంది. అందువల్ల అంటారు, बच्चे బాబా అంటారు, बनो, బాబా योगी बनो। యోధులుగా కాదు యోగులుగా కండి, क्या करें इसके लिए, యుద్ధం చేస్తూ మరణించొద్దు. क्योंकि कई प्रकार की बातें आती हैं, చాలా ప్రకారమైన విషయాలు వస్తుంటాయి, कई प्रकार के तूफान आ जाते हैं, అనేక ప్రకారాలైన తుఫాన్లు వస్తాయి మన జీవితంలో. बच्चे అందువల్ల బాబా అంటారు, పిల్లలు आपको स्वचिंतन में बिजी, మిమ్మల్ని మీరు స్వచింతనలో శుభచింతనలో బిజీ जहाँ పెట్టుకోండి. पर भी दिखाई देता है कि ये दो शक्तियाँ ఎక్కడైతే ఈ రెండు శక్తులు नष्ट हो रही हैं, సంకల్పము సమయం యొక్క నష్టమవుతుందో, వ్యర్థమవుతుందో, शक्तियों को बचाओ। ఆ శక్తులను మీరు రక్షించుకోండి. तो हमारा संगम का ये अमूल्य समय, మన సంఘం యొక్క అమూల్యమైన సమయము, ये अमूल्य संकल्प, అమూల్య సంకల్పాలు बहुत कुछ कमाई कर सकते మనం చాలా సంపాదన చేసుకోవచ్చు, జమ చేసుకోవచ్చు. हैं। अच्छे चिंतन में रहो, శుభచింతనలో ఉండండి. साकार बाबा का शब्द, సాకార్ బాబా శబ్దం ఉంది, तो नशा चढ़े, कोई घोट के पिलाएगा आपको, कितना देर नशे में रहोगे, దాన్ని అంటారు కదా, चिंतन करो। లోకల్లో దంచుతూ ఉంటారు. అలాగా మీరు నిజ స్వమానంలో ఉండండి, ఏదో ఒక స్వమానంలో ఉండండి. कितने बाबा ने स्मृतियाँ दिलाई हैं, బాబా మనకు ఎన్ని స్మృతులు ఇచ్చారు, ఎన్ని స్వమానాలు ఇచ్చారు. सब उन स्मृतियों में మనం అందరము ఆ స్మృతుల్లో అమృత వేళ నుంచి ఉంటే तो हमें फुर्सत ही नहीं है व्यर्थ की, మనకి ఇంకా संकल्प వ్యర్థం चलेंगे। సంకల్ప వికల్పాలు చేయడానికి సమయమే ఉండదు. अच्छे ప్రతి ఒక్కరూ తమని తాము अच्छे మంచి చింతనలో, మంచి స్వమానాల్లో బిజీ చేసుకోండి. चिंतन में अगर बिजी है तो శుభ చింతనలో ఎవరైనా బిజీ ఉంటే, ఎవరైనా మనకి వ్యర్థం వినిపించినా కానీ మీరు అంటారు, నాకు माया भी సమయం देख के లేదు అని. वापस चली जाएगी। तो जहाँ पर भी हमारा समय, हमारी शक्तियाँ, సమయము, శక్తి व्यर्थ जा रहा है, ఎక్కడ వ్యర్థమవుతుందో कहता है बच्चे उसको బాబా అంటారు, దాన్ని बचत की स्कीम దాని बनाओ, నుంచి उसको రక్షించుకోండి. बचा लोगे ना, దాని రక్షణ కోసం స్కీమ్ తయారు చేయండి. भरपूर हो जाएगा। అప్పుడే మీ జమ యొక్క ఖాతా నిండుకుంటుంది. त्याग है कमियों का, कमजोरियों का, బలహీనతలని త్యాగం చేయండి. उन
साधनों को अपने प्रति खास लेना, यूज करना, సాధనాలను बहुत కూడా सारी चीजें मिलती हैं, మనకు सौगातें मिलती हैं, మనకు చాలా కానుకలు లభిస్తూ ఉంటాయి, कई लोग వస్తువులు లభిస్తుంటాయి. अपने पास जमा करते रहते हैं। చాలామంది తమ దగ్గర జమ जो చేసుకుంటూ ఉంటారు. नियम बना है यज्ञ का, शुरू से दादी जी ने యజ్ఞంలో बनाया, నియమం ఉంది कुछ కదా, भी आपको मिलता है, ఏదైనా మీకు లభిస్తే దాన్ని తీసుకున్నప్పుడు लाते हो, యజ్ఞంలో बाबा के తీసుకొస్తారు, भंडारे में जमा कर दो। దాన్ని బాబా तो బండారంలో జమ आपको చేయాలి. बहुत जरूरी है वो एक दो चीज अपने पास మీకు रखना, ఏదైతే या అత్యవసరమో मांग लो, అది మాత్రమే ఉంచుకోండి, 1-2 వస్తువులు. ऐसे नहीं सब चीजें अपने स्टॉक में जमा కానీ करते जाओ। మీరు స్టాక్లో జమ చేసుకోకూడదు. చాలామందికి ఉంటుంది వస్తువుల్ని సేకరించడము. पास रख लेंगे, డబ్బులు లభిస్తే డబ్బులు కూడా పెట్టుకుంటారు, पास जमा कर लेंगे, కానుకలు లభిస్తే అవి కూడా తన దగ్గర పెట్టుకుంటారు. వారు इसलिए सूक्ष्म విధివత్గా నడవరు. आत्मा की అందువల్ల సూక్ష్మమైన భారం అనేది ఆత్మ పైన పడుతుంది. बुद्धि कला का अनुभव नहीं करते, ఆ ఆత్మ ఎగిరే కళ యొక్క అనుభవం చేయలేదు, सहज योगी जीवन का अनुभव नहीं करते, సహజ యోగి జీవితం యొక్క అనుభవం చేయలేదు. దానికి ఇదే కారణము. सूक्ष्म अवज्ञाएं, దాని యొక్క కారణము సూక్ష్మ అవజ్ఞ. कभी भी सूक्ष्म अवज्ञाएं మన भी न हो, బ్రాహ్మణ ఆత్మలతోటి ఎప్పుడూ కూడా సూక్ష్మమైన दृढ़ता के అవజ్ఞ साथ प्रतिज्ञा అనేది कर కాకూడదు. करते हैं। అంటే నియమాలకు విరుద్ధంగా ఎప్పుడు మనం నడుచుకోకూడదు. इसलिए जो त्याग है वो साधनों ఎవరైతే का बाबा ने नहीं कराया है, साधन है, यूज करो, प्रयोग करो, సాధనాలుంటే ప్రయోగం చేయండి, अधीन नहीं हो। కానీ దానికి అధీనం కాకండి. साधनों के आधार पर आपकी साधना नहीं होनी चाहिए, సాధనాల ఆధారంగా మీ యొక్క సాధన ఉండేది. विघ्न रूप न बने, మీ సాధనలో సాధనాలు విఘ్నరూపం కాకూడదు. अधीनता नुकसान करती है, అధీనత అనేది మీకు నష్టపరుస్తుంది. సాధనాలు మిమ్మల్ని ఏమీ నష్టపరచవు. हर प्रकार की सुविधा బాబా है, साधन మనకు అన్ని ప్రకారాల సువిధాలు ఇచ్చారు, సాధనాలు ఇచ్చారు. వీటన్నిటిని ప్రయోగం చేయండి. अनासक्त रहती हैं, మీది అనాసక్త వృత్తి ఉండాలి. स्थिति इच्छा मात्रम अविद्या ఈ లోపల యొక్క స్థితి ఇచ్చా మాత్రం అవిద్యగా ఉండాలి. जो है जैसे हैं बहुत अच्छे हैं, जिन साधनों में ఏది ఎలా ఉన్నా మీరు సంతుష్టంగా ఉండాలి. गरीब निवाज बाबा ने हम బాబా పేదలపైన బాబా ఉన్నారు. మనందరి పిల్లలను लाइफ से चलाया है, साधारण जीवन जिए, సాధారణంగా నడిపించారు. जितने भी साधन उपलब्ध ఇప్పుడు ఎన్ని ప్రకారాల సాధనలు ఉన్నా కానీ ही न हो जाए, దానికి అధీనం కాకూడదు. स्वत्यागी माना, సర్వంస త్యాగి అంటే का त्याग, महिमा का त्याग, పేరు యొక్క త్యాగము, మహిమ యొక్క త్యాగము, का त्याग, వికల్పాల త్యాగం, వికర్మల త్యాగం, त्याग का भी त्याग, किसी త్యాగానికి కూడా త్యాగం. कि मैंने ये किया है, ఎప్పుడు వర్ణన చేయకూడదు నేను ఇది చేశాను అని क्या చెప్పి. किया, मैंने నేను ఈ త్యాగం చేశాను, అది చేశాను, तो शायद होता ही नहीं है, నేను త్యాగం చేయకపోతే అది అసలు కానే కాదు. मैंपन का भी त्याग ఇది करके सर्वंस నాది నాది त्यागी అనే बनेंगे। దాన్ని కూడా త్యాగం చేయండి. సర్వంస త్యాగిగా కండి. एक शब्द में త్యాగం యొక్క ఆధారం ఉన్నది आंतरिक वैराग्य, ఆంతరిక వైరాగ్యం. जब तक ఒక్క किसी శబ్దంలో को ఇదే. बेहद का वैराग्य ఎప్పటిదాకైతే ఎవరికి బేహద్ వైరాగ్యం రాదో का त्याग हो सकता है, అప్పటిదాకా చెడు యొక్క త్యాగం కాలేదు. అలాగే ఈ వస్త్రాల యొక్క త్యాగం కూడా కాదు. वैराग्य वृत्ति को जागृत रखना है। అందువల్ల మనమందరం తమ क्या चाहिए मुझे, యొక్క వైరాగ్య వృత్తిని జాగృతి చేసి ఉంచాలి. नहीं दिया है, आराम మనకి కావలసినవన్నీ బాబా ఇచ్చారు. कर रहे हैं, మనమందరం విశ్రాంతిగా ఉన్నాం, కానీ యూస్ చేయండి సాధనాలని అనాసక్త భావంతో. कोई मर्ज మనము బేహద వైరాగ్య వృత్తిని విమర్శ చేసుకొని తమ వృత్తిలో ఎలాంటి త్యాగం తీసుకురావాలంటే और आकर्षित न करे, ఏది కూడా మిమ్మల్ని తన వైపు ఆకర్షిత చేయకూడదు. ఆకర్షణే మీకు నష్టపరుస్తుంది. न्यारे हो गए तो हम अनासक्त మీరు అతీతంగా ఉంటే, అనాసక్తిగా ఉంటే कर सकते हैं। బాబా యొక్క పేరు ప్రసిద్ధం చేయగలరు. विषय की ఈ విషయం చాలా గుహ్యమైనది. गहराई पढ़नी है तो इसका 7 दिन का कोर्स बाबा ने अव्यक्त मूल्यों में पढ़ाया है। బాబా అవ్యక్త మురళిలో की मूल्याँ हैं 81 మురళిలో త్యాగం గురించి, ఒక సప్తాహం గురించి క్లాస్ చెప్పారు. ఓం శాంతి.